మామిడి హరికృష్ణ గారికి, సౌమిక్ గారికి నమస్కరిస్తూ, సో నాకు థియేటర్ గురించి చిన్నప్పుడు మొదటిసారిగా నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు చూశాను. అది కూడా ఈ రవీంద్ర భారతిలోనే ఒక థియేట్రికల్ ఆర్ట్ ఫామ్ చూశాను. అలాగే ఆల్ ఇండియా రేడియో కూడా కొన్ని నాటకాలు ఇట్లా వస్తుంటాయి. అండ్ మన తెలంగాణలో వీధి నాటకాలు అనేది చాలా ఫేమస్. అండ్ దెర్ ఆర్ అరౌండ్ 128 art forms in Telangana, out of which around 62 art forms are in the process of extinction. And they are saying that theatre is like a dinosaur, which is gradually extinction, which is in the process of extinction. But ఇటువంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఇది మళ్ళీ పునరుజ్జీవనం అవుతుంది అనేటటువంటి ఆశ పుడుతూ ఉంటుంది. ఎందుకంటే థియేటర్ నుంచి వచ్చినటువంటి అనేక మంది కళాకారులు మన తెలుగు సినిమాల్లో కానీ, మరాఠీ సినిమాల్లో కానీ, లేకపోతే బెంగాలీ సినిమాల్లో కానీ, హిందీ సినిమాల్లో కానీ ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారు. సో అటువంటి వ్యవస్థకి ఇది ఒక మూలం అవుతుంది. అండ్ దెర్ ఆర్ సో మెనీ సోషల్ ఇష్యూస్ దట్ హ్యావ్ బీన్ డెల్ట్ బై ద థియేటర్. నా చిన్నప్పటి నుంచి నేను మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు వరకట్నం, తర్వాత సోషల్ రిఫార్మ్స్ ఏ విధంగా చేయాలి, అన్టచబిలిటీ గురించి, అట్రాసిటీస్ గురించి, మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి, అలాగే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే చాలా ప్రోగ్రామ్స్ కూడా ఈ నాటకాల ద్వారా ప్రజలకి తీసుకెళ్తే చాలా ఈజీగా సులభంగా అర్థమవుతుంది అనేటటువంటి. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా దీని మీద మళ్ళీ దృష్టి పెడుతుంది. అండ్ తెలంగాణ రాష్ట్రంలో దీనికి కావలసినటువంటి విస్తృతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మన రవీంద్ర భారతి అటువంటి వాటిలో ఒకటి, అలాగే తెలుగు లలిత కళాతోరణం ఒకటి ఉంది, అలాగే యూనివర్సిటీ ఒక యూనివర్సిటీ దీనికి అంకితమై ఉంది, తెలుగు యూనివర్సిటీ దీనికి అంకితమై ఉంది. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఇన్ ది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఈజ్ డెడికేటెడ్లీ హ్యాస్ ప్రొవైడింగ్ దెర్ ఈస్ ద డెడికేటెడ్ మినిస్ట్రీ ఫర్ దిస్ ఇన్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ప్రొవైడింగ్ అడిక్వేట్ బడ్జెట్ అండ్ స్పాన్సరింగ్ వేరియస్ ప్రోగ్రామ్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ థియేటర్. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ కూడా దీనికి కావాల్సినటువంటి కాంట్రిబ్యూషన్ చేస్తుంది. దీంతో పాటు ఇంకా భవిష్యత్తులో మనం చేయాల్సింది ఏంటంటే, అలాంగ్ విత్ ద గవర్నమెంటల్ కాంట్రిబ్యూషన్ దెర్ ఈజ్ ఆల్సో ఏ నీడ్ ఫర్ ఇన్కార్పొరేటింగ్ థియేటర్ యాజ్ అన్ ఆర్ట్ ఫామ్ ఇన్ ది స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఆల్సో ఇన్ ఎవ్రీ క్లాస్, అట్లీస్ట్ ఫ్రమ్ ద 6th క్లాస్. కనీసం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కంపల్సరీగా ప్రతి స్కూల్లోనూ, ప్రతి క్లాస్లోనూ ఒక లెసన్ ఉంటే చాలు ఈ థియేట్రికల్ ఆర్ట్కి సంబంధించి. దాని మీద అవగాహన కల్పిస్తే చాలు. అంటే ఇప్పుడున్నటువంటి స్కూల్స్లో ఏం జరుగుతుందంటే ఓన్లీ యానివర్సరీ రోజున లేకపోతే ఫెస్ట్ రోజున మాత్రమే ఈ థియేటర్ అనేటటువంటి దాన్ని గుర్తు చేస్తున్నారు. బట్ దానికి సంబంధించినటువంటి థియరీ, దానికి సంబంధించినటువంటి ప్రాక్టికల్స్ ఒక సైంటిఫిక్గా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ దెర్ ఈజ్ ఎ నీడ్ ఫర్ కొలాబరేషన్ అంటే ఇప్పుడు 2013 నుంచి ప్రతి కంపెనీ కూడా తనకు వచ్చిన ప్రాఫిట్స్లో 2% కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఏం చేయాలంటే ఇలాంటి కంపెనీస్కి వెళ్ళి కంపెనీస్ నుంచి ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి స్పాన్సర్షిప్ ఇచ్చే విధంగా కూడా దానికి ఒక ప్రపోజల్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఈజ్ ఆల్సో ఏ నీడ్ ఫర్ కొలాబరేటింగ్ విత్ ద నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అండ్ సివిల్ సొసైటీ బాడీస్ అలాంగ్ విత్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. అండ్ ఇటువంటి కొన్ని రిఫార్మ్స్ తీసుకొస్తే మళ్ళీ ఈ థియేటర్ ఆర్ట్స్కి పునర్వైభవం అనేది రావడంలో ఎంతో కాలం పట్టదు. థ్యాంక్ యూ వెరీ మచ్.